జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకు ఉండదు. సింహం సింగిల్ గా వస్తుందంటూ సవాళ్లు చేసిన జగన్ కు ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారు. జనరల్ గా చెప్పానురా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు కాబట్టే చంద్రబాబు నాయుడు మీరు ప్రతిపక్ష నాయకుడు అని ఇంకా పిలుచుకుంటున్నారు. ఇప్పుడేమంటారు? మూసుకుంటారు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజా ఆమె అన్నదమ్ములు చేసిన అక్రమాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, దోచుకున్న కోట్లాది రూపాయలపై విచారణ జరిపిస్తామని భానుప్రకాష్ ప్రకటించడం రోజా అనుచరుల్లో గుబులు రేపుతోందట. టీడీపీలో చేరిన రోజా వ్యతిరేక వర్గీయులు కూడా రోజా అక్రమ దందాలపై విచారణ జరిపించాలని, ఆధారాలు తామిస్తామని అంటున్నారు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. సినిమాల్లో కంటే టీవీ షోలతో ఎక్కువ పాపులర్ అయిన రోజా తిరిగి బుల్లితెరనే నమ్ముకుని కాలం గడిపేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇది రియలైజేషన్. భర్త సెల్వమణి తమిళ మాజీ డైరెక్టర్ అవడంతో సంపాదించుకున్న సొమ్ముతో చెన్నై వెళ్లి సినిమాలు తీసుకుంటారన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెంధిల్ అనే పిలవండి సార్. అనే ఒక టీ కూడా. మొత్తానికి 5 ఏళ్లుగా ప్రత్యర్థి నేతల్ని వాటాడుకున్న రోజా సీన్ ఒక్క ఓటమితో పూర్తిగా రివర్స్ అయింది. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అక్కడున్న ఆమె పేడి గ్యాంగ్ కూడా అదే భయంతో తమ దారి తాము చూసుకుంటున్నారట. పాలిటిక్స్ లో బ్యాడ్ టైం స్టార్ట్ అయితే అలాగే ఉంటుంది మరి. రజనీకాంత్ ఒక అగ్ర నటుడు, తనకన్నా సీనియర్ నటుడు, సహచర నటుడు అని కూడా చూడకుండా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా విమర్శించారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు? ఎదవ అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి తిరుగులేని విజయంతో చరిత్ర సృష్టించింది. లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది, నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా?